హాయ్ విను. ఒక వీధి దీపం పోస్ట్ మీద ఒక చిన్న బోర్డు కనిపించింది. నా 50 రూపాయలు మిస్ అయింది, దొరికిన వాళ్ళు ఈ అడ్రస్కి ఇవ్వండి అని. ఒక బాటసారి అటు వెళ్తూ వెళ్తూ చూశాడు ఈ బోర్డు. తన క్యూరియాసిటీ, ఈ అడ్రస్ ఎక్కడుంది, ఎవరిది 50 రూపాయలు అని తెలుసుకోవడం కోసం ఆ అడ్రస్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక చిన్న పూరె గుడిసె, కాలి శబ్దం విని చలిలో వణుకుతూ ఒక బామ్మ బయటికి రావడం. ఈ బాటసారి బామ్మను చూసి ఆశ్చర్యపోయి, బామ్మగారు మీరు పోగొట్టుకున్న 50 రూపాయల నోట్ నాకు దొరికి 50 రూపాయల నోట్ తీసి బామ్మగారికి ఇవ్వబోతున్నాడు. అప్పుడు బామ్మగారు అంటారు, బాబు మీకు ఎలా తెలిసింది నా 50 రూపాయల నోటు పోయిందని, నా ఇల్లు ఇక్కడని ఎలా తెలిసిందని అడగడం జరిగింది. అప్పుడు ఈయన చెప్తాడు, ఒక బోర్డు చూశాను, ఆ బోర్డు మీద మీ పేరు, మీ 50 రూపాయల నోటు పోయింది అని చెప్పి రాసింది అని. సో బామ్మగారు అంటారు, నా కళ్ళు కనిపించవు, అదేవిధంగా నాకు రాయటం చేత కాదు, అది నేను రాయలేదు, దయచేసి ఆ బోర్డు తీసేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ బాటసారి అయినప్పటికీ జాలితో ఆ బామ్మగారికి 50 రూపాయలు ఇస్తారు. ఇచ్చినప్పుడు నిజంగా ఈ బామ్మగారు పోయిన డబ్బులు కాదు, ఈ బాటసారి జోబీలోంచి బామ్మని చూసి జాలితో ఇచ్చిన డబ్బులు. అప్పుడు బామ్మగారు ఇంకో విషయం చెప్తారు, చాలా మంది నా దగ్గరికి వచ్చి ఇలాగా నా డబ్బులు పోయినాయి అని అడిగి 50 రూపాయలు ఇవ్వటం జరిగింది, ఆ బోర్డు కూడా అక్కడ ఉందని చెప్పారు, నేను అందరితో ఆ బోర్డు తీసేయమని చెప్పాను, దయచేసి నువ్వైనా సరే వెళ్ళి ఆ బోర్డు తీసేనన్నా తిరిగి వెళ్ళినప్పుడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వ్యక్తి తిరిగి వెళ్తాడు, ఆ బోర్డు చూస్తాడు. చూసినప్పుడు ఏంటంటే ఆ బోర్డు తీయడు. కానీ ఈ వ్యక్తి ఆ బోర్డుని మళ్ళా రెండోసారి చూసినప్పుడు ఇంకో వ్యక్తి నడిచి వచ్చి ఈ వ్యక్తి మొదటి బాటసారిని అడుగుతాడు, ఏమండి ఈ అడ్రస్ ఎక్కడంటే ఈయన రెండో బాటసారికి ఆ ఇల్లు చూపిస్తాడు. సో ఈ బాటసారి కూడా వెళ్ళి అక్కడ ఆ బామ్మగారిని హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో ఈ బోర్డు ఎవరు రాశారన్నది ఎవరికీ తెలియదు. కాకపోతే బామ్మగారికి కావాల్సిన సహాయం అందుతుంది. ఏంటంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హెల్ప్ చేయాలంటే ఎలాగైనా హెల్ప్ చేయొచ్చండి. అది మొదటి బోర్డు రాసిన వ్యక్తికి అంత మోతాదులో హెల్ప్ చేయడానికి ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చేమో, తనకి క్రియేటివ్గా వచ్చిన ఐడియా ఏమో అందరినీ మోటివేట్ చేసి హెల్ప్ చేయించాడు. సో ఇప్పుడు అదే క్రౌడ్ ఫండింగ్ అంటూ ఉంటాం కదా, దాంట్లో కూడా మోసాలు చాలా జరుగుతున్నాయి క్రౌడ్ ఫండింగ్లో. సో ఏంటంటే హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయవచ్చు అండి. ఇంకొకటి అండి, హెల్ప్ చేయవలసింది పేదవాళ్ళని. మనం ఎప్పుడైనా హెల్ప్ చేస్తే వాళ్ళు తిరిగి మనకి హెల్ప్ చేయలేని వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంతే తప్ప మోసగాళ్ళకి, స్కామ్స్టర్స్కి తర్వాత పెద్ద పెద్ద అమౌంట్లు అప్పిచ్చి వాళ్ళ వెనకాల తిరగడం కాదండి. అదేవిధంగా చాలామంది ఏంటంటే హెల్ప్ చేయడానికి ఏం చేస్తారని చిన్న చిన్న హెల్ప్లు చేసి పెద్ద పెద్ద పబ్లిసిటీలు ఇచ్చుకుంటారు. కథ మనకి చాలా విషయాలు నేర్పిస్తుందండి. గోప్యంగా ఉంచాలి దానం. కుడి చేసేది ఎడం చేతికి తెలియకూడదు అని చెప్తూ ఉంటారు దానం చేసేటప్పుడు. సో ఎంత కరెక్ట్ అండి. ఈరోజు మనం చూసినట్లయితే సొసైటీలో దానం చేస్తే పెద్ద పబ్లిసిటీ, చిన్న చిన్న దానాలు చేస్తారు పెద్ద పెద్ద పబ్లిసిటీస్. సో ఒక చిన్న దానం చేసి మా నాయకుడు సో అండ్ సో గ్రామ స్థాయి అన్ని స్థాయిల నాయకుల పేర్లు రాసి పేపర్లో పబ్లిసిటీలు, సోషల్ మీడియాలో పబ్లిసిటీ. ఇది దానం కాదండి, పబ్లిసిటీ అండి. అదేవిధంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు చిన్న వీడియో చేస్తారు, దానం చేసిన తర్వాత దానికి పెద్ద పబ్లిసిటీ. ఏమన్నా అంటే మేము ఆ వీడియో వైరల్ అవ్వడంతో వచ్చిన డబ్బులతో మళ్ళీ దానం చేస్తామని. దీనికి పబ్లిసిటీ అవసరం అండి. దానం చేయాలంటే చేయొచ్చు అండి. ఇంకొకటి, మనం పేదవాళ్ళకి ఎంతైనా చేయొచ్చు. ఇంకొకటి, ఎక్కడ దేవుడికి డబ్బు అవసరం లేదండి. ఎక్కడ ఏ దేవుడు డబ్బు ఇవ్వమని చెప్పి అడగలే, ఏ గ్రంథంలో కూడా లేదండి డబ్బుల గురించి అడగట్లా. కాకపోతే మనం డబ్బులు కుమ్మరిస్తూ ఉంటాం దేవుడి దగ్గరికి. అంటే మనకి దీవెనలు వస్తాయి, బ్లెస్సింగ్స్ వస్తాయి, మనం అనుకునే బాగుంటాయి, మన ఆరోగ్యం బాగుంటుంది, మనం చక్కగా ఉంటాం, మన కుటుంబం బాగుంటుంది, మన తరతరాలు బాగుంటుంది అని చెప్పి మనం చేస్తూ ఉంటాం. ఒక్కసారి మళ్ళా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇలా చేయి వేసుకొని, మీ దేవుడు ఎక్కడైనా డబ్బు అడిగాడా? డబ్బు కావాల్సింది పేదవాళ్ళకి. ఒక ఇల్లు కట్టించవటం, లేకపోతే దుస్తులు ఇవ్వటం, లేకపోతే చదువు చెప్పించడం, ఇలాంటి దానాలు చేసేటప్పుడు గోప్యంగా చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ కథలో ఆ బోర్డు రాసిన వ్యక్తి మహా వ్యక్తి అనమాట. సో అలాంటి ఒక వ్యక్తి మనం ఎందుకు కాకూడదు అన్నది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.